హాయ్ అండి. కాకరకాయ ఎగ్ ఫ్రై అయితే ఈరోజు మనమైతే చేసుకుందామండి. మనం ఎలా చేసుకుంటున్నామో వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్‌గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని, బాగా కాగిన ఆయిల్‌లో అయితే వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకోండి. వేగేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే మనం కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుని, వాటిని కూడా బాగా వేగనివ్వండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి, ఇప్పుడు మనం సరిపడా సాల్టు, కారం అయితే వేసేసుకుందామండి. ఆ ముక్కలకు సరిపడా వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించి, తర్వాత మనం ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు వేసుకోవచ్చండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే మనకైతే ఒక ఆమ్లెట్‌లా అయితే అవుతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, చివర్లో మసాలా చల్లుకుని, కొత్తిమీర మసాలా అయితే చల్లుకుని మనం దించేసుకోవటమేనండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?